ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఇక్కడ జీవితంలో క్లిష్టతరమైనటువంటి సమస్య ఏమిటి అంటే దుఃఖము అనేటువంటిది ముగిసిపోవాలి కదా. ప్రతి ఒక్కరి సమస్య కూడా అదే కదా. అందుకే మనకి సాధన చతుష్టయ రూప సంపద అన్నప్పుడు మనకి గురువుల యొక్క ఆశ్రయం దొరకాలి. అది సత్యాస్త్రాలను అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం చేసినప్పుడు ఎలాగంటే సామాన్యమైనటువంటి విద్యలకే గురువు అనేటువంటిది అవసరమై ఉన్నది. అట్లాంటప్పుడు ఇలా జ్ఞాన సంబంధమైనటువంటి ఇంకా కూడా ఆ జ్ఞాన సంబంధమైనటువంటి గ్రంథాలను విషయాలను కూడా సద్గురువు ద్వారా బాగా తెలుసుకొని అభ్యాసం చేసి అనుష్ఠాన పద్ధతులను కూడా వారి వలన లెస్సగా తెలుసుకొని మానవుడు కడతేరగలగాలి. ఆ విధంగా ఇలాగా సాధన చతుష్టయ రూప సంపద అమానిత్వాది గుణాలు అన్నప్పుడు ఇవన్నీ కూడా సద్గురువుల యొక్క మహనీయుల యొక్క జ్ఞానబోధచే మాత్రమే ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ఆచరణాత్మకమైనటువంటి విద్య కానీ వాచా విద్య కాదు అని కదా ముముక్షువులందరూ కూడా జ్ఞాపకం అందించుకోవాలి. దాని ప్రకారము సాధన అనేటువంటిది చేయాలి అనే చెబుతూ, ఎలాగంటే అనుభవం లేనటువంటి విద్య ఎవ్వరికీ కూడా గురువు లేని విద్య కూడదెందులకైనా అజునికైనా వాని అబ్బకైనా. అంటే గురువు లేకుండా ఏ విద్య కూడా మనం సముపార్జించుకోలేము. అజునికైనా అంటే పుట్టనటువంటి వాడు బ్రహ్మ అంటే చతురాననుడు బ్రహ్మ, 4 తలకాయలు ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అజునికైనా వాని అబ్బకైనా అన్నప్పుడు వాని తండ్రి ఎవరు? నారాయణ స్వరూపుడు. ఆయన కూడా గురువు ఉన్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానం నందు ప్రతి ఒక్కరికి కూడా గురువు యొక్క అవసరము ఆవశ్యకత ఎంతో ఉంటుంది. వారి ద్వారానే తరించిపోయేటువంటి జ్ఞాన శోధన పొందగలుగుతాము అనే చెబుతూ, అందుకే ఏది కూడా నోటి మాటలతో అయ్యే పని కాదు. ఇది కేవలం సాధనతోటి మాత్రమే సమస్యను, జనన మరణ సమస్యను సంస్కరించుకోగలిగినటువంటి విషయము, పరిష్కరించుకోగలిగినటువంటి విషయము అని చెబుతూ, అయితే ఒకానొక పట్టణమునందు ఒక చిన్న ఉద్యోగస్తుడు ఉన్నాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. సరే, అతని భార్య కాపురానికి వచ్చింది. అయితే ఒక చిన్న చిక్కు సమస్య ఏర్పడింది. ఆ పెళ్ళైన పిల్లకి అంటే ఆ ఉద్యోగి అర్ధాంగిక వంట చేయడం రాదు. అసలు ఆ భర్తకు అసలే రాదు. ఇక అటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి కదా. ఆ పరిస్థితి ఏం చేయాలో తోచక భర్త ప్రతిరోజు కూడా పట్టణంలో ఉన్నటువంటి ఒక హోటల్ నుండి భోజనం తెప్పించుకునేటువంటి సదుపాయాన్ని చేశాడు. వారి ఇరువురికి కూడా సరిపడా భోజనం ఒక క్యారేజ్ నిండుగా పెట్టుకొని ఒక పిల్లాడు హోటల్ నుండి తెచ్చి ప్రతి దినం వారికి అందజేస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా కొద్ది రోజులు గడిచిపోతూ ఉంది. భోజనం రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఆ పద్ధతి అంటే హోటల్ నుండి భోజనం తెప్పించుకోవడం వారికి చాలా భరించలేనంత ఇబ్బందిగా ఉంది. ఉద్యోగం చూద్దామా చిన్నది, ఆదాయమా చాలా తక్కువ, భోజనాధికాల ఇక టిఫిన్లు భోజనాలు ఇవన్నీ అధికమైనవి. ఇటువంటి పరిస్థితి యందు భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరోజు చక్కగా, ఒక ఆదివారం రోజు చక్కగా ఇద్దరు కూర్చున్నారు. ఆ చిక్కుని ఎలా అధిగమించాలి అనే రకరకాల ఆలోచనలు చేయసాగారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొన్ని సూచనలు చేసుకున్నారు. భోజన సదుపాయం చక్కగా సాగిపోవాలి అంటే ఖర్చు తగ్గిపోవాలి. భోజన సదుపాయం చక్కగా సాగాలి అంటే ఏ సాధనమైన విధానాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ గురించి కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా కూలంకషంగా చర్చించుకున్నారు.
చివరకు వారిద్దరూ కూడా ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మాన ప్రకారంగా ఇంక మీదట 1 నెల రోజుల వరకు మాత్రమే హోటల్ నుండి భోజనం తెప్పించడానికి, ఆ నెల రోజుల లోపల కూడా వారిద్దరూ కూడా అంటే పాకశాస్త్రము అంటే వంట వండేటువంటి శాస్త్రం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడంటే యూట్యూబ్లో వచ్చినాయి, ఏ వంట కావాలన్నా ముందు యూట్యూబ్లు కొట్టేసి విషయాన్ని తెలుసుకుంటున్నారు. అంతకుముందు పెద్దల ద్వారా తెలుసుకోవడమో, పెద్దల్ని అనుకరించడమో, వాళ్ళని అనుసరించడమో, వాళ్ళు చేసేటప్పుడు చూడడమో, వారి ద్వారా నేర్చుకోవడమో, లేదా ఇలా క్రొత్తగా వచ్చినటువంటి వివాహమైన జంట అయితే ఏం చేస్తారంటే పాకశాస్త్రము అంటే వంటలు నేర్పే విధానము అనే పుస్తకం రాసి ఉంటుంది కాబట్టి అది తెచ్చుకునేవారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఏం చేశారంటే సరే పాకశాస్త్రాన్ని తెప్పించుకోవడానికి ఇష్టపడ్డారు. ఒక గ్రంథాన్ని కొన్నారు, తెచ్చుకున్నారు. రాత్రి పగలు ఇద్దరూ కూడా దానిని చక్కగా చదివేశారు. పుస్తకం అంతా పూర్తయిపోయింది. తర్వాత ఒక శుభముహూర్తం నందు వంట పని ప్రారంభించారు. ఆ రోజు ఉదయం నందు లేవగానే నిద్రలేచి భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానాలు చేయాలి అని ఉంది కదా. స్నానము మొదలైనటువంటి క్రియలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా ఏ విధంగా అంటే ఆ వంటలు చేసేటువంటి వంటల పుస్తకం ముందు పెట్టుకున్నారు. దానిలో చెప్పబడిన రీతిగానే తప్పకుండా చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. పుస్తకంలో ఏమని చెప్పబడింది, పొయ్యి అలకాలి అని ఉంది. అంటే ఇప్పటిలాగా అప్పుడు గ్యాస్ పొయ్యిలు లేవు, అప్పుడు అన్నీ కూడా కట్టెల పొయ్యిలే. సరే అలకాలి అన్నప్పుడు వారిద్దరు ఒక తట్ట నిండా పేడ తెచ్చుకున్నారు, పొయ్యిని చక్కగా అలికారు. తర్వాత మళ్ళీ పుస్తకాన్ని చూశారు. పొయ్యి మీద పాత్రను పెట్టాలి అని ఉంది. దాని మీద ఇక అది పెట్టిన తర్వాత ఒక పాత్రను శుభ్రంగా తోమారు, పొయ్యిపై పెట్టారు. తర్వాత 1.5 సేర్లు ఒలిచి నీరు పోయాలి అని ఉంది. ఆ పుస్తకంలో అలా ఉండడం వల్ల వారు ఏం చేశారంటే తమ వీధిలో ఉన్న ఒక వర్తకుని ఇంట్లోకి వెళ్ళి కొలత పాత్ర తెచ్చుకొని ఒక బొట్టు తక్కువ ఎక్కువ కాకుండా చక్కగా సరి సమానంగా 1.5 సేర్లు నీరు పోశారు ఆ పాత్రలో. తర్వాత 35 సేరు బియ్యం దానిలో పోయాలి అని ఉంది. ఇక పుస్తకంలో ఎట్లా రాయబడి ఉంటే వారిద్దరూ కూడా అదే కొలతతో బియ్యాన్ని తెచ్చి బాగా కడిగి ఆ పాత్రలో పోసి ఇలా ఉంచారు. అరగంట దాటింది, బియ్యం ఉడకలేదు. గంట దాటింది, ఒక్క గింజైనా ఉడకలేదు. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆశ్చర్యం పోతున్నారు. ఏ కారణం చేత బియ్యం ఉడకట్లేదు? పుస్తకంలో చెప్పిన ప్రకారం పొల్లు పోకుండా చేశాం కదా అని వారిద్దరూ కూడా తమలో తాము భావించుకుంటూ ఉండగా ఇంతలో పక్కింటి స్నేహితుడు ఒకడు అక్కడికి వచ్చాడు. వారు చేస్తూ ఉన్నటువంటి పని మొత్తం కూడా చూశాడు. ఏమండి, పొయ్యిలో కట్టెలు పెట్టి మంట చేయలేదేమిటి అని ప్రశ్నించాడు. ఆ విషయం పుస్తకమునందు తెలియజేయలేదే అని అన్నారు అని చెప్పేశారు. వారి మాటల్ని విని స్నేహితుడు పక్క నవ్వేశాడు. పుస్తకమునందు తెలుపబడినటువంటి దానిని అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి వద్ద నేర్చుకోవడం అనేటువంటిది ఉత్తమం కదా. పుస్తకములో పొయ్యి అలకాలి, ముగ్గులు పెట్టాలి, దానికి పసుపు కుంకుమ పెట్టాలి, పాత్ర పెట్టాలి, పాత్ర తోము పెట్టాలి, దానికి అన్ని నీళ్లు పోయాలి, ఇన్ని బియ్యం పోయాలి, అరగంటకు ఒకసారి తిప్పాలి గరిటె పెట్టి అని అన్నీ ఉన్నది. కానీ అక్కడ దాని కింద పొయ్యిలో మంట పెట్టాలి అనేది లేదుగా. అందుకే అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తి వద్ద నేర్చుకోవడం ఉత్తమంగానే శాస్త్రాన్ని అనుసరిస్తే శాస్త్రం అనేటువంటిది అన్నం ఉడికించలేకపోయింది. అప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి వివరాలు పద్ధతులు కూడా ఎలా ఆచరించాలి, ఆచరణాత్మకమైనటువంటి ప్రయోగాలు కూడా చక్కగా తెలియగలుగుతాయి అని చెప్పి వెడలిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తలు ఏం చేశారు, ఇద్దరు పొయ్యిలో మంట పెట్టారు, అన్నాన్ని తయారు చేసుకున్నారు, భుజించారు, చక్కగా సంతుష్టులయ్యారు. అంటే మనకి సామాన్యమైనటువంటి విద్యలకే గురువులు అవసరమై ఉన్నప్పుడు ఇప్పుడు ఆ చెప్పిన అతను గురువే కదా. మంట పెట్టండి అయ్యా అని చెప్పింది గురువే కదా. అది చెప్పకపోతే పుస్తకంలో రాసలేదు, అన్నం ఎందుకు ఉడకడం లేదా అనేటువంటి మరి కింద పైన పడిపోతున్నారు వాళ్ళిద్దరూ. ఆ విధంగానే సామాన్యమైనటువంటి విషయాలకే ఒక సూచకుడు బోధకుడు అవసరమైనప్పుడు ఇక అతి సూక్ష్మమైనటువంటిది కదా ఆధ్యాత్మ విద్య. అనేక జన్మల నుండి మోసుకొచ్చినటువంటి పాపాన్ని పరిహరించి ఆ జీవిని మోక్షధామం వైపు నడిపించేటువంటి ఆధ్యాత్మిక విద్యకి ఎంత అవసరం గురువు. అయితే గ్రంథాలను చక్కగా చదివితే చదవచ్చు,
వాళ్ళలోని విషయాలను కూడా ఏమని చెప్తూ ఉన్నది, నాయన ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి జ్ఞానమే. నువ్వు అనుభవ జ్ఞానం పొందాలి అంటే సద్గురువుని ఆశ్రయించు అనే కదా చెప్తుంది. అందుకని వానిలోని విషయాలను సద్గురువు ద్వారా చక్కగా అధ్యయనం చేసిన విషయాలను కూడా ఆయన అర్థాలను తెలిపి దానిలో ఉన్నటువంటి సందేహాలను శాశ్వతంగా నివారించగలిగినటువంటి వాడే సద్గురువు. ఎందుకు? అది ఆయన యొక్క అనుష్ఠానముతో ఆయన అనుభవ సిద్ధిని పొందినటువంటి విషయం కాబట్టి. ఆ విధంగా సద్గురువు ద్వారా బాగా అభ్యాసం చేయాలి. అనుష్ఠాన పద్ధతులను వారి వలన తెలుసుకున్న తర్వాతనే మానవుడు కడతేరగలుగుతాడు. అంటే ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ఆచరణాత్మకమైనటువంటి విద్యే కానీ కేవలం నోటి మాటలతో వచ్చేటువంటిది కాదు అని మోక్షము చెందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి కదా. అలా ముముక్షమైనటువంటి వాడు ఆ యొక్క నోటి మాటలతో వచ్చే విద్య కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడు మాత్రమే చక్కనైనటువంటి అభ్యాసం ద్వారా ఉత్తమమైన సాత్విక సుఖాన్ని పొందడం చేత దుఃఖము అనేటువంటిది సంపూర్ణంగా తొలగిపోతూ ఉన్నది. అయితే ఏ సుఖమైతే ప్రారంభమునందు విషములాగాను, మరి అది పోను పోను కూడా దాని యొక్క పర్యవసానమునందు అమృతాన్ని పోలినదిగాను ఉంటుందో, అది తన బుద్ధి యొక్క నిర్మలత్వము చేతే కలుగుతూ ఉన్నటువంటి ఆ సుఖమే కదా సాత్విక సుఖము అని చెప్పబడినది. అంటే ఆధ్యాత్మ క్షేత్రమునందు సాధకునికి అభ్యాస కాలమందు ప్రారంభమున బ్రహ్మనిష్ట కానీ, ధ్యానము కానీ, వైరాగ్యము కానీ మొదలైనవన్నీ సాధనలు కొద్దిపాటి కష్టంగానే కనబడతాయి. కానీ అభ్యాసము సాధన పూర్తి అయ్యేటువంటి సమయానికి అవన్నీ అమృతంతో సమానంగా ఉంటాయి. ఆత్మసుఖము కూడా అవే కలగజేస్తాయి అని కదా మనకి చెప్పబడింది. కాబట్టి సాధన దశలో అంటే ఎలాగంటే సాధన దశలో అభ్యాస కాలంలో ఎలాగంటే ఎవరికైనా సరే ఒకంత కష్టం కలిగినప్పటికీ కూడా, విసుగు పుట్టినప్పటికీ కూడా అధైర్యపడకూడదు కదా. అది వాస్తవమైనటువంటి బాధ కాదని, ఇక రాను రాను కూడా అనంతమైన ఆనందమే కలుగుతూ ఉంటుంది అనే నిశ్చయం చేసుకోవాలి. అందుకే అటువంటప్పుడు సాధనను కష్టంగా తోచినా వదిలిపెట్టకూడదు, ధైర్యంతో దానిని కొనసాగించాలి. అసలు ఏమిటిది తెలుసుకోవాలి కదా. కాబట్టి అంటే ఆ ప్రారంభ కష్టం విషంలాగా తోస్తుందే కానీ వాస్తవానికి విషం కాదు అనే భావమే కదా. అయితే బాధలాగే తోస్తుంది కానీ బాధ కాదు అని మనకు స్పష్టపడుతూ ఉన్నది. ఆ తాత్కాలికమైనటువంటి బాధ కోసమైనా సరే, ఇక కారణము ఏమిటి అంటే జన్మల నుండి కూడా మరి ప్రోధి చేసుకున్నటువంటి పాపవాసనలకు, ఆధునికమైనటువంటి పుణ్యవాసనలకు కూడా మధ్య కలిగేటువంటి గందరగోళము, సంఘర్షణ ఏదై ఉంటుందో అదే కదా అయి ఉంటుంది. అదే కదా మరి తాత్కాలికమైనటువంటి బాధ. మరి ప్రారంభంలో చాలా క్లేశవంతంగా, ఇబ్బందిగా అనిపించేటువంటిది ఏమిటి అంటే గతంలో ఉన్నటువంటి పాపవాసనలు, ఇప్పుడు మనం అనుసరించాలి అనుకునేటువంటి పుణ్యవాసనలు కూడా. ఇవి సరే, ఈ పుణ్యవాసనలు బలపడినవనుకో పాపవాసనలను నెట్టివేస్తాయి. అవి వెళ్ళేటప్పుడు వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాయి, ఆ జీవుణ్ణి కాస్త అలా గిచ్చి వెళ్ళిపోతాయి. ఆ గిల్లినటువంటి నొప్పి ఏదైతే ఉంటుందో అదే జీవుని యొక్క ప్రారంభ బాధ. అంటే వెళ్ళేటప్పుడు అవి బాధపడుతూ ఒత్తిడి చేస్తూ వెళ్తాయి అన్నమాట. అంటే ఒకదాన్ని నెట్టాలి అంటే ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఏదన్నా మన పాతకాలం వాళ్ళు కానీ లేదా మన పాత బంధువులు ఎక్కడెక్కడోళ్ళో వచ్చి స్థిరపడిపోయారనుకో, వాళ్ళని నెట్టివేయాలంటే వాళ్ళు శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు కదా. అలాగే ఎందుకంటే వాళ్ళు చేసేది చెడే అయినా కూడా వాళ్ళు సక్రమంగా ఉండరు. మన ఇంట్లో ఉండనిచ్చినా కూడా వాళ్ళు ఉండకపోగా మనకన్నింటికీ సమస్యలకు మూలమవుతున్నప్పుడు, సమస్య అక్కడి నుండి వారి నుండే తయారవుతున్నది అన్నప్పుడు వాళ్ళని ఎక్కడికొకటి పంపించాలనుకుంటాం. ఎందుకు? వాళ్ళ పట్ల మనకి ఎటువంటి బాధ్యత లేదు. మనం ఇచ్చినటువంటి మంచి మనసుతోటి వాళ్ళకి ఆసరా, ఆధారం అనేటువంటిది వాళ్ళు ఇంకా కూడా హెచ్చరిల్లినటువంటి కొంటెతనంతో ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని నెట్టివేయవలసినదే కదా. అలా నెట్టివేసే సమయంలో వాళ్ళు వెళ్ళడానికి ఇష్టం లేక వాళ్ళ
నీచమైన మనస్సుని అదుపులో పెట్టుకోలేక శాపాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా మన పాప వాసనల్ని నెట్టివేసేటప్పుడు ఏం చేస్తాయంటే ఆ జీవుణ్ణి బలవంతంగా ఈడ్చి గిల్లి మరీ వెళ్ళిపోతూ ఉంటాయి. అదే ప్రారంభంలో వానికి సాధన కుదరకపోవటానికి కష్టంగా తోచేటువంటి ప్రారంభ బాధ. వాస్తవానికి అది బాధేనా అంటే బాధ కాదు. దానిని ఇదిగో ఇటువంటిది అని పోల్చి చూపించడానికి సాధ్యముగా అనేటువంటి సుఖానికి అది నాంది ప్రస్తావనే అవుతూ ఉంటుంది. అందుకు కాబట్టి సాధన దశలో ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా చాలా జాగరూకతతో ఉండాలి. మనస్సుని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దాని యందు ఏ దోషాలు కూడా ప్రవేశించేలాగన చూసుకోకూడదు. నిరంతరము కూడా ఎడతెరిపి లేని, విధి విరామం లేని, అహర్నిశము ఎల్లవేళలా సదా సర్వత్రా నిరంతరమైన దైవభావనే కలిగి ఉండాలి అనే చెబుతూ, ఎలాగంటే సాధన యందు అప్రమత్తత, జాగరూకతతో ఉండడం సాధన యందు అనే విషయాన్ని గురించి తెలుసుకుంటూ బ్రాహ్మీ స్థితిని, దైవస్థితిని అంత్యకాలం వరకు కూడా సాధకుడు కాపాడుకుంటూనే ఉండాలి కదా. ఎందుకు అంటే మాయ అనేటువంటిది చాలా బలీయమైనది. అది ఓడిపోయినట్లుగానే నటిస్తుంది, కానీ అమాంతంగా ఒక్క సమయంలో విరుచుకుపడుతుంది. అది నివురుగప్పిన నిప్పులాగానే ఉంటుంది. అందుకనే ఎలాగంటే దానిని బూడిదాన్ని పట్టుకుంటే లోపల ఉన్నటువంటి నిప్పు కాలుతుంది. అట్లాగే సాధకులైనటువంటి వారు ఎలా ఉండాలి అంటే బహు జాగ్రత్తగా ఉండాలి అనే చెబుతూ, అంటే మనస్సు తాను జయింపబడినట్లుగా సాధకునికి తోపింపజేస్తుంది. నేను నా మనసును నిగ్రహించాను అనేటువంటి విషయం సాధకునికి తోచేటట్లు చేస్తుంది. ఎప్పుడో ఒకసారి సాధకుడు కొంచెం ఏమరుపాటుతో అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అతన్ని చల్లగా క్రిందగా పడేస్తుంది. ఇదే కదా దాని యొక్క తెలివి. అందుకే మనకి సాంఖ్యయోగంలో 72వ శ్లోకంలో చెప్పింది ఏమని? పరమాత్మయే చెప్పింది, స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఎలాగంటే బ్రాహ్మీ స్థితిని, ఆత్మజ్ఞానాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని కూడా అంత్యకాలమందు చిట్ట చివర దేహం వదిలే సమయంలో కూడా ఎవరు కలిగి ఉంటారో అటువంటి వారు నిర్వాణ రూపమైనటువంటి మోక్షాన్ని పొందుతారు అని కదా చెప్పారు. జీవితమంతా కూడా చక్కని సాధన చేయగలిగినటువంటి వాడు మాత్రమే శరీరాన్ని వదిలినటువంటి సమయంలో, శరీరాన్ని ప్రాణవాయువు వదిలి నిర్గమించేటువంటి సమయంలో, అంటే శరీర పతనావస్థలో కూడా అటువంటి ఆత్మస్థితిని కాపాడుకోగలుగుతాడు. అంటే అభ్యాసకుడు, సాధకుడు మాత్రమే అని ఎవ్వరూ కూడా మరవకూడదు కదా. కాబట్టి అంత్యకాలం వరకు కూడా మాయ అంటే ఇలా ఉంటుంది అని దాని యొక్క రూపాన్ని బట్టి గుర్తించలేము. అది ఎప్పుడు ఎవరిలో ఏ విధంగా చోటు చేసుకొని సర్వం వ్యాపించి ఉంటుంది. పరమాత్మ ఎలా సర్వం వ్యాపించి ఉంటాడో జ్ఞానవంతుల యందు, జ్ఞానం లేని అజ్ఞాన స్థితిలో సర్వము వ్యాపించి ఉంటుంది మాయ. దానికి ఒక రూపము, నామము, క్రియ అనేది లేదు. ఏ రూపంలో అయినా వ్యక్తం కావచ్చు. లేకనే ఉన్నట్లుగా నటించి లేకుండా పోయేటువంటిది. వాస్తవానికి మాయ అంటే లేనిదే. అదంతా మాయగాడురా, అబద్ధాలురా అని చెప్తే వాడు లేనివాడు, అబద్ధాలు ఆడేవాడు, వాడి దగ్గర ఒక్క నిజము కానీ ఒక నిరూపణ కానీ ఉండదు అనేటువంటి విషయం అనేటువంటిది మాయ అంటే అది అబద్ధం అనే కదా అర్థం. అందుకనే అంత్యకాలం వరకు కూడా మాయను, తన శరీర పతనావస్థకు వచ్చినప్పటికీ కూడా మాయను నమ్మకూడదు. అందుకే సాధనలో ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ కూడా అప్రమత్తుడై జాగరూకతతో ఉండాలి. అయితే మనకి దీనిని గురించి చిన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. పూర్వం మహమ్మదీయులలో అహ్మద్ అనేటువంటి మత గురువు ఉన్నాడు. ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. జీవితకాలంలో ఆయన పెక్కు రకాల సాధనలు చేసినటువంటి మహాత్ముడు కూడా అతడు. ఇలా ఉండగా ఒకప్పుడు అతనికి అంత్యకాలము అంటే శరీరం వదిలేటువంటి స్థితి అనేది సమీపించింది. ఆయన లేచాడు. ఇక పడక మీద పడుకొని ఉన్నాడు. కన్నులు మూతబడిపోతూ ఉన్నవి. ఆయన పడుకున్నటువంటి ఆయన శయ్య చుట్టూ కూడా, పడక చుట్టూ ఆయనను అనుసరించేటువంటి శిష్యకోటి చేరి ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు.
ఆ సమయంలో గురువుగారి నోటి నుండి ఏదో ఒక శబ్దం వస్తున్నట్లుగా వినిపించింది. జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నారు ఆ శిష్యులు. ఏమంటున్నాడు ఆయన అంటే, అభినహి అనే పదాలు వినిపించినాయి. అంటే ఇప్పుడే కాదు అనే కదా దాని అర్థం. అక్కడ చేరినటువంటి భక్త కోటికి అంతకీ కూడా దాని భావం తెలుసుకోవాలి అనే ఉత్సాహం కలిగి అభినహి అంటే ఇప్పుడే కాదు అంటున్నారంటే ఏం ఇప్పుడే కాదు అని ఆ గురు మహారాజునే అడిగారు. అప్పుడు ఆయన అంటున్నారు, ఓ భక్తులారా, నాకా చివరి సమయం ఆసన్నమైనది, అంత్యకాలం సమీపించింది అని తెలుసుకొని సైతాను అంటే మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయ నా దగ్గరకు వచ్చి, అయ్యా, ఇంతవరకు నేను అనేక మందిని వారి జీవితంలో ఏదో ఒక సమయం నందు నేను బుట్టలో వేసుకున్నాను. నీ ఒక్కడివే బహు జాగ్రత్తగా ఉన్నవాడవే నా వలలో పడకుండా తప్పించుకున్నావు. ఓహో, ఎంత గట్టివాడవయ్యా అని పలికింది. ఆమె మా ఎప్పుడైతే అలా పలికిందో అభినహి అంటే ఇప్పుడే కాదు అని దానికి జవాబిచ్చాను. అంటే నేను ఇంకా కూడా నిన్ను జయించినట్లు చెప్పుకోలేదు కదా. ఎలాగంటే ఇంకా నాకు 1-2 శ్వాసలు బాకీ ఉన్నవి. ఈ లోపల నేను అజాగ్రత్తగా ఉన్నట్లయితే తక్షణమే నీవు నన్ను మోసగించేస్తావు. అంటే చివరి శ్వాస వరకు కూడా నిన్ను నమ్మకూడదు అనే దానితో చెప్పాను అని పలికి గురువు శరీరాన్ని వదిలివేశారు. అంటే ఆ నిర్యాణాన్ని పొందారు ఆయన. ఇక శిష్యులు అది విని తాము కూడా తమ యొక్క సాధనల విషయంలో బహు జాగరూకులై మెలిగారు. అయితే ఆనకట్ట అనేటువంటిది నీటి ప్రవాహానికి ఒక ఆనకట్ట వేస్తాము కదా. ఆ ఆనకట్టలో ఒక చిన్న రంధ్రం పడితే సరిపోతుంది. దాని గుండా నీరు ప్రవహించి ఆ చిన్న బెజ్జం పెద్దదిగా నీటి చేత కొట్టుకోబడి క్రమంగా పెద్దదై చిట్ట చివరకు కట్టనే ఛేదించి వేస్తుంది కదా. అలాగే మనస్సును కూడా నిగ్రహించినప్పుడు అది ఏమవుతుందంటే ఒకంత నియమాన్ని ఉల్లంఘించడానికి అనేటువంటి అనజ్ఞను ఆదేశాన్ని అడుగుతుంది. మనసును నిగ్రహించేటప్పుడు ఏమని అది కొద్దిపాటి నియమోల్లంఘన, నేను నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను అనేటువంటి అనుజ్ఞను అడుగుద్ది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదనుకో దానికి ఏమాత్రం కూడా సందివ్వకూడదు. సంధించామా ఇక అన్ని నియమాలు కూడా మొత్తంగా అల్లో కనిపిస్తుంది. అందుకనే మనసుని ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ రావాలి. ఆ మనసులో ఏవైనా సరే దోషాలు అనేటువంటివి ప్రవేశించకుండా ఉండేలాగున ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుని ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. అలా ఉండాలి అంటే విధి విరామం లేకుండా నిరంతరం కూడా దైవభావనే కలిగి ఉండాలి. అలాగా అటువంటి సాధన యందు అప్రమత్తత కలిగి ఉన్నప్పుడు ఇక అది ఉపమించలేనటువంటి ఉదాహరణతో దానిని పోల్చి చూపించలేనటువంటి సుఖానికే దారితీస్తుంది అని చెబుతూ, ఎలాగంటే ఒకానొక రోగానికి వేప ఆకు చిన్నగా మెత్తగా నూరి అనేటువంటి వేప ఉండ అనే మందు ఇస్తారు ఒక రోగానికి. అది ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. అయినా కూడా ఆరోగ్యాన్ని కలగజేస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఔషధాన్ని సేవించేటప్పుడు ఇష్టంగా ఉంటుందా? ఉండదు. బలవంతంగానైనా సరే దానిని సేవించినట్లయితే ఆరోగ్యం కోసం అది ఇక ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు ఒక రాయి ఉన్నది. ఒక దైవ విగ్రహం కోసం మారడానికి మొదట రాయి ఏం చేస్తుంది అంటే అనేక ఉలి దెబ్బలు సహిస్తుంది. ఒక బంగారం ఉంది, మరి ఒక దేవుని కిరీటంగా మలచబడేటప్పుడు, శిరోభూషణంగా మారేటప్పుడు ఆ మారటానికి స్వర్ణకారుడు అంటే బంగారం పనిచేసేటువంటి ఆయన యొక్క సుత్తి దెబ్బలు అనేకం తింటేనే ఆ దైవం యొక్క మూర్తి మీద తలపై ఉన్నటువంటి మణిమకుటంలా మెరవడానికి అది అవకాశాన్ని పొందుతుంది. కాబట్టి అంతము లేనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించడానికి ముందు జీవుడు ఒకంత త్యాగం చేయవలసి ఉంటుంది కదా. అలాగా కొద్దిపాటి సుఖాన్ని వదిలినప్పుడు ఒకంత దుఃఖం కలగవచ్చు.
ఎందుకంటే ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోతే సుఖాన్ని వదులుకోవడమే కదా. కాబట్టి అల్ప సుఖాన్ని గనక వదిలేటప్పుడు ఒకంత దుఃఖం కలిగితే కలగవచ్చు, కానీ అనేక జన్మల నుండి కూడా ఆ విషయ సంబంధమైన సుఖాలను బంధువులు జీవుని యొక్క హృదయము అనబడేటువంటి గేహము అంటే హృదయ సీమలో నివసిస్తూ ఉంటారు. విషయ సుఖాలు అనబడేటువంటివన్నీ వాని యొక్క హృదయంలో నిలబడి ఉంటాయి. జీవుని యొక్క హృదయంలో వారు పొయ్యేటప్పుడు ఏం చేస్తాయి? బంధు వియోగంలాగానే బంధువులు గనక చనిపోతే ఏ విధంగా బాధపడిపోతామో అలాగే తాత్కాలికమైనటువంటి కొంత ఆవేదన అయితే కలుగుతుందిగా. అటువంటి విషయ వాసనలను వదిలేసేటప్పుడు దాని నుండి మనం ఏ విధంగా అంటే ఆ విషయాలను వదిలేసేటప్పుడు వదిలివేసినటువంటి ఇబ్బంది మనకు ఒకంత కలుగుతుంది. అంత మాత్రము చేత సాధకుడు బెదిరిపోవచ్చా? లేదుగా. కొంత ఓపిక పట్టాలి, సాధనను విడవకుండా కొనసాగించాలి. అలా సాధనను విడవకుండా కొనసాగించినటువంటి సాధకునికి ఆ కష్టకాలం తొలగిపోతుంది, సుఖకాలము అనేటువంటిది మరి తెంచుతుంది. అంటే సుఖకాలము అనేది ఉత్పన్నమవుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.